హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుజదోషం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కుజదోషం అనేది జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక అంశం. దీనిని అంగారక దోషం మరియు మంగళ దోషం కూడా పిలుస్తాం. జాతక చక్రంలో కుజుడు కొన్ని నిర్దిష్ట స్థానాలు అంటే 1, 2, 4, 7, 8 మరియు 12 ఈ 12 స్థానాలలో ఉంటే కుజదోషం ఏర్పడుతుంది. ఇక్కడ లగ్నం నుండి లేదా చంద్రుడు రాశి నుండి కూడా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇంకా మనకి 1వ స్థానంలో కనుక ఈ కుజుడు కనుక ఉంటే అప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే చాలా మొండితనం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో కనుక ఉంటే ఇది కుటుంబ స్థానం. 1వ స్థానం మన లగ్నం, మన శరీరం. ఇక 2వ స్థానం కుటుంబ వాక్ స్థానం. ఈ 2వ స్థానంలో కుజుడు కనుక ఉంటే కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, చాలా కఠినమైన పౌరుషమైన మాటలు మాట్లాడతారని చెప్పవచ్చు. అంటే వీళ్ళ మాట చాలా కఠినంగా ఉంటుంది. ఇక 4వ స్థానం అంటే మనం కాలపురుష చక్రంలో 4వ స్థానాన్ని తల్లి స్థానము లేదా ఇల్లు స్థానంగా, వాహన స్థానంగా భావిస్తాము. ఇక్కడ ఈ 4వ స్థానంలో కనుక కుజుడు కనుక ఉంటే సుఖ సంతోషాలు తగ్గుతాయి, గృహ వాతావరణంలో ప్రశాంతత ఉండదు అని చెప్తాము. ఇక అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్థానం 7వ స్థానం. దీనిని కలత్ర స్థానం అని కూడా అంటాం. ఇది వివాహ స్థానం. ఇక్కడ కుజుడు కనుక ఉంటే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన కోపావేశాలకు లోనవుతారని చెప్పవచ్చు. ఇక 8వ స్థానం వైవాహిక జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు లేదా ఆయుష్ స్థానంపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఇక 12వ స్థానం. ఈ 12వ స్థానం అంటే మనకు శయనస్థానం, సుఖస్థానం అంటే వ్యయస్థానం, అనవసరమైన ఖర్చులు. అంటే ఈ 12వ స్థానం ఇవన్నీ చేస్తాయన్నమాట. ఇక్కడ 12వ స్థానం కుజుడు తీవ్ర ఆవేశాలకి ఎక్కువ ఆవేశపడి ఖర్చులు చేసే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక దీని ప్రభావం ఎలా ఉంటుంది మరి? సాధారణంగా కుజదోషం అంటేనే అందరూ భయపడతారు, కానీ ఇది కేవలం పెళ్ళి ఆలస్యం మాత్రమే చేస్తుంది. ఇక వివాహ జీవితంలో చిన్న చిన్న గొడవలకు కారణం చేస్తుంది. ఇక్కడ కుజుడు అంటే అగ్నితత్వం, ఆవేశం, శక్తి, ఎనర్జీ. సో ఈ దోషం ఉన్న వారికి కోపము, ఆవేశం కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్తాము. ఇక్కడ భార్యాభర్తల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇక మరి ఏమైనా దోష నివారణలు లేకపోతే దోష రద్దు ఏమైనా జరుగుతుందా అంటే ఇక్కడ జాతకంలో కుజుడు ఉన్నంత మాత్రాన అందరికీ దోషం పూర్తిగా వర్తించదు. కొన్ని పరిస్థితుల్లో ఈ దోషం దానంతటా అదే రద్దవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ఏ టైంలో మనం అది రద్దవుతుందని చెప్తాము అంటే ఇక్కడ కుజుడు తన సొంత ఇల్లైన మేషం, వృశ్చికం లేదా ఉచ్చస్థానాలైన మకరంలో ఉంటే ఈ దోషం తీవ్రత చాలా వరకు తగ్గుతుందని చెప్తాము. ఇక శుభగ్రహాలైన బృహస్పతి దృష్టి కనుక ఉంటే అప్పుడు ఈ దోష తీవ్రత కూడా తగ్గుతుందని చెప్తాము. ఇక వయసు పెరిగే కొద్దీ సాధారణంగా 28 ఇయర్స్ అంటే 28 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ కుజదోషం యొక్క తీవ్రత క్రమంగా తగ్గుతుందని చెప్పవచ్చు. కానీ పూర్తిగా తొలగిపోతుందని కాదు, కొంతవరకు దోష తీవ్రత తగ్గుతుందని చెప్తాము. ఓకే. ఇక అసలు ఈ కుజుడు నవగ్రహాలలో సేనాధిపతిగా
పిలుస్తాం. ఈ కుజుడు అగ్నితత్వానికి కారకుడు, రక్తానికి కూడా ప్రతీక. ఈ కుజుడు గనక ఈ లక్షణాలు, కుజుడికి ఉండే లక్షణాలు ఏంటి? సాహసం, పట్టుదల, ఆవేశం, కోపం, మొండితనం, శారీరక శక్తి మరియు కాంపిటేటివ్నెస్. ఓకే, అయితే ఈ కుజుడిచ్చే శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక ఇంట్లో అగ్ని అంటే వంట చేయడానికి పనికి వస్తుంది, కానీ అదే అగ్ని నియంత్రణ తప్పితే ఇల్లే కాలిపోతుంది. సో కుజుడు కూడా సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి తన కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోలేక బంధాలను దెబ్బతీసుకుంటాడని చెప్పవచ్చు. ఇక ఆ 5 స్థానాల్లో ఉంటే మాత్రం ఎక్కువ దోషం ఉంటుందంటాం. ఏదో ఇక్కడ 1, 4, 7, 8, 12 అంటే 2 కూడా చెప్తాం ఇక్కడ. అంటే 2 కూడా ధన, వాక్, కుటుంబ స్థానంగా చెప్తాం. కాబట్టి ఈ 2వ స్థానంలో ఉండడం కూడా కుజదోషం కిందనే చెప్తాము. అయితే ఈ 1వ స్థానంలో కుజుడు అంటే మన లగ్నంలో ఉండటం వల్ల ఆ వ్యక్తికి సహజంగానే అహంకారం, ఈగో, కోపం ఎక్కువగా ఉంటుంది. మరియు తానే గెలవాలన్న ఒక పట్టుదల ఉంటుంది. భాగస్వామి చెప్పే మాట అస్సలు వినే ఓపిక ఉండదు. పైగా 1వ స్థానం ఉన్న కుజుడు తన 7వ స్థానాన్ని తన 7వ దృష్టితో చూస్తాడు. సో భార్య లేదా భర్త స్థానం అన్నమాట. దీనివల్ల నిరంతర గొడవలు జరుగుతాయని చెప్తాము. ఇక 2వ స్థానం అంటే ధన, కుటుంబ, వాక్ స్థానం. ఈ స్థానంలో కనుక కుజుడు ఉంటే మాట చాలా కఠినంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా తీవ్రమైన గొడవలతోని ఉంటుందని చెప్పవచ్చు. అది ఈ 2వ ఇంట్లో ఉన్న కుజుడు తన 7వ దృష్టితోని 8వ ఇల్లును చూస్తాడు. అంటే అప్పుడు కూడా ఈ కుజదోషం తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్తాము. ఇక 4వ ఇల్లు, ఇది కుటుంబ స్థానము మరియు తల్లి స్థానము, వాహన స్థానం అని చెప్తాము. ఇప్పుడు ఈ కుటుంబ స్థానంలో ఉండే ఈ కుజుడి వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇక్కడ అగ్నిగ్రహమైన కుజుడు ఉంటే ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది మరియు మానసిక ప్రశాంతత కరువవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు కుజుడు 7వ స్థానాన్ని అంటే ఇక్కడ 4వ ఇంట్లో ఉండి తన 4వ దృష్టితోని 7వ స్థానాన్ని చూస్తాడు. అప్పుడు కూడా కుటుంబం నుండి మరియు భాగస్వామి నుండి చాలా గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్తాము. ఇక 7వ స్థానం, దీనిని కలత్ర స్థానం అంటాం. ఇది నేరుగా భార్యాభర్తల బంధాన్ని, వారి మధ్య ఉండే కెమిస్ట్రీని సూచిస్తుంది. ఇక వివాహ స్థానంలోనే ఇలాంటి ఉగ్రగ్రహమైన కుజుడు కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఓకే, భాగస్వామితోని తీవ్రమైన విభేదాలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లోపాలు మరియు వైవాహిక జీవితంలో తీవ్రమైన అసంతృప్తి ఉంటాయని చెప్పవచ్చు. ఇక 8వ స్థానం, ఈ 8వ స్థానాన్ని మనం ఆయుష్ స్థానం లేదా మాంగళ్య స్థానంగా చెప్తాము. అంటే జాతకుడికి ఇది ఆయుష్ స్థానం అన్నమాట. ఇలాంటి అయితే స్త్రీ జాతకంలో ఇది మాంగళ్య స్థానము, పురుషుడి జాతకంలో ఆయుష్ స్థానంగా చెప్తాము. అంటే స్త్రీల జాతకంలో కూడా ఆయుష్ స్థానం కిందనే చూస్తాం. కానీ ఇదన్నమాట. ఇప్పుడు అంటే భర్త స్థానంలో అంటే మగవాళ్ళ స్థానంలో పూర్తిగా మాంగళ్య స్థానం కాకుండా ఆయుష్ స్థానం కింద చూస్తాం. ఓకే, దీనివల్ల ఇక్కడ కుజుడు ఉండడం వల్ల భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం లేదా ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడం వంటివి కాస్త తీవ్రమైన ఫలితాలు ఉంటాయి ఈ కుజుడు ఇస్తాడని కూడా చెప్పవచ్చు. దీనిని భయానకమైన కుజదోషంగా భావిస్తారు. కానీ దీనికి కూడా మినహాయింపులు ఉన్నాయి. ఓకే, శుభగ్రహాల దృష్టి ఉండటము, లేకుంటే సొంత స్థానాల్లో ఉండటము, ఉచ్చ స్థానాల్లో ఉండటము వలన దీని తీవ్రత తొలగుతుంది, చాలా తగ్గుతుందని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ 12వ స్థానం, ఇది శయనస్థానం, వ్యయస్థానం. ఇది శారీరక సుఖం, వ్యయము, ఖర్చు మరియు రహస్యాలను సూచిస్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే భార్యాభర్తల మధ్య శారీరక అనుబంధం సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా ఒకరికొకరు దూరంగా అంటే ఉద్యోగరీత్యా కానీ గొడవల వల్ల కానీ బతకాల్సి రావచ్చు అని చెప్పవచ్చు.
మరి ఈ దోషభంగం ఏమైనా అవుతుందా అంటే ఇందాక చెప్పాను కదా, అంటే తన సొంత రాశులు, తన సొంత స్థానాలైన మేషం మరియు వృచ్చికం ఆ స్థానాల్లో కనుక ఈ కుజుడు ఉంటే కొంతవరకు తీవ్రత తగ్గుతుంది. మరియు ఉచ్చస్థితి అయిన మకర రాశిలో అంటే కర్కాటక, ఇప్పుడు నేను చెప్తాను ఒక ఉదాహరణగా, కర్కాటక లగ్నం 7వ స్థానం ఏమవుతుంది, కుజుడు. ఇక్కడ కుజుడు ఇలా అవుతుంది, సారీ, కర్కాటక లగ్నం చంద్రుడిల్లు, అది 7వ స్థానం ఇక్కడ మకరం అవుతుంది. మకరంలో కుజుడు ఉచ్చస్థితిని పొందుతాడు, అంటే పూర్తి ఉచ్చస్థితిని పొందుతాడు. అంటే ఈ కర్కాటక లగ్నానికి 7వ ఇంట కనుక ఈ కుజుడు ఉంటే అది ఉచ్చస్థితిని పొంది కాస్త దోష తీవ్రత తగ్గుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కుజుడు ఉచ్చస్థితిలో ఉండేదానిని మనం రుచక మహాపురుష యోగం ఏర్పడ్డదని చెప్పవచ్చు. ఓకే ఓకే ఇక్కడ లగ్నం ఏదైనా కనుక కుజుడు కనుక మేషం రుచికం సొంత ఇల్లు, ఈ దోషం ఉండదని చెప్పాము. ఇక కర్కాటక, ఇందాక చెప్పినట్టు కర్కాటక సింహ లగ్న వారికి ఇక్కడ కుజుడు యోగకారకుడు, అందుకే అత్యంత శుభ్ర అవుతాడు. అంటే ఇక్కడ సింహ లగ్నానికి 4 మరియు 9వ ఇంటి అధిపతి, అంటే కుటుంబ మరియు భాగ్యాధిపతి అక్కడ కుజుడు ఉండడం వలన వీళ్ళకి చాలా వరకు దోషం వర్తించదని చెప్తాము. ఓకే, ఇక గ్రహాల కలయికను బట్టి కూడా ఈ దోషం రద్దవుతుందని చెప్తాము. ఇక్కడ కుజుడు కనుక అత్యంత శుభగ్రహమైన గురువు బృహస్పతితో కలిసి ఉన్న, లేదా గురువు దృష్టి కుజుడిపై ఉన్న, కుజుడి ఉగ్రతత్వం పూర్తిగా తగ్గిపోతుంది, అగ్ని మీద నీళ్లు చల్లినట్లు అన్నమాట. చంద్రుడితో కలిసి ఉన్నా కూడా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా ఈ దోష తీవ్రత తగ్గుతుంది. పూర్తిగా పోతుందని కాదు, చాలా వరకు తగ్గుతుందని చెప్తాము. ఓకే, వయసును బట్టి మానసికంగా మనిషి ఎదిగే కొద్దీ కుజుడి ప్రభావం తగ్గుతుంది. అంటే కుజుడు ఇక్కడ యువకుడు, అంటే ముసలి గ్రహం కాదు. ఎప్పుడైతే ఈ ఏజ్ అంటే మన వయసులో మెచ్యూరిటీ పీరియడ్ అంటే 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి అంటే యువకుడి స్టేజ్ నుండి మనం నార్మల్గా మధ్యస్థానంకి వెళ్తాం కదా, అప్పుడు ఆ కుజ ప్రభావం తగ్గుతుందని చెప్తాము. అంటే వయసును బట్టి రద్దవుతుందన్నమాట. మానసికంగా మనిషి ఎదిగిన కొద్దీ కుజ ప్రభావం తగ్గుతుంది. అంటే 28 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మనిషిలో ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. సో ఆ రకంగా మనం చెప్తాము. దీనివల్ల కూడా చాలా వరకు దోష తీవ్రత తగ్గిపోతుంది. ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇక్కడ, ఈ కుజదోషం గల వ్యక్తికి, అంటే ఒక కుజదోషం ఉన్న వ్యక్తికి మరొక కుజదోషం ఉన్న వ్యక్తిని మాత్రమే ఇచ్చి చేస్తే ఆ వివాహం బాగుంటుందని చెప్పవచ్చు. అంటే ఒక కుజదోషం ఉన్నవారికి ఒక కుజదోషం ఉన్నవారినే పెళ్ళి చేయాలి అంటారు. దీని వెనుక బలమైన కారణం సైకలాజికల్ ఎనర్జీ లాజిక్ ఏంటంటే, ఒక కుజదోషం ఉన్న వ్యక్తికి శక్తి, ఆవేశం, వేగం ఎక్కువగా ఉంటాయి. ఏ దోషం లేని శాంత స్వభావుడితో పెళ్లి చేస్తే ఆ వ్యక్తికి దోషం ఎక్కువ అవుతుంది. ఆ వ్యక్తి అవతలి వ్యక్తి ఆవేశాన్ని అస్సలు భరించలేడని చెప్పవచ్చు. అయితే ఇదే కుజదోషం ఉంటే ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ సమానంగా ఉంటాయి. ఇద్దరిలోనూ ఒకే రకమైన పట్టుదల, ఎనర్జీ ఉండి కాబట్టి వారిద్దరూ ఒకరినొకరు త్వరగా అర్థం చేసుకోగలరు. దీనిని దోష సామ్యం అంటారు. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రం ఇక్కడ పనిచేస్తుందని చెప్తాము. ఓకే, ఇంకా నేటి కాలంలో కుజదోషాన్ని మూఢనమ్మకంగా కాకుండా సైకలాజికల్గా చూడాలి. ఏంటంటే ఇక్కడ వ్యక్తులు చాలా స్వతంత్రంగా బతకాలని అనుకుంటారు. అంటే ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఎవరి కిందనైనా లొంగి ఉండటం వారికి నచ్చదు. కెరీర్లో చాలా సక్సెస్ అవుతారు, ఎందుకంటే వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పరిహారం అంటే కేవలం పూజలు చేస్తే మాత్రమే కాదు, ఆ వ్యక్తిలో కోపాన్ని తగ్గించుకుంటే, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటే దాని వలన కూడా ఈ కుజదోషం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కుజుడు వివాహానికి అంటే అబ్బాయి జాతకంలో శుక్రుడిని అంటే భార్యాస్థానంగా చూస్తాం, అమ్మాయి జాతకంలో కుజుడిని భర్తగా సూచిస్తారు. సో దాని వలన
వివాహం జరిగేటప్పుడు ఆ కుజుడి ప్రభావం అమ్మాయి జీవితంలో ఎక్కువగా ఉంటుందని చెప్తాము. సో ఇక్కడ చెప్పాం కదా, ఇప్పుడు మనం ఈ 1, 2, 4, 7, 8 మరియు 12 స్థానాల్లో ఉంటే ఈ రకమైన దోషాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కుజదోషం ఉన్నవారిని కుజదోషం ఇచ్చి చేస్తేనే ఆ మైనస్ కాస్త ప్లస్ అయినట్టు వాళ్ళిద్దరి జాతకాలు కరెక్ట్గా సరిపోతాయని చెప్తాము. ఇక చివరిగా దీనికి పరిహారాలు అంటే కుజుడి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ కుజదోషం గురించి ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.